నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఏపీలో ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మోసాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. కూటమి పాలనలో గోదావరిలో ఇసుక కూడా ప్రజలకు దొరకడం లేదని మండిపడ్డారు. ఈ ఇసుక కేవలం కూటమి నేతల జేబులు నింపుకోవడానికి పనికొస్తుందని విమర్శలు గుప్పించారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ డొల్లతనం బయట పడుతూ ఉండటంతో ఒక్కొక్కరిగా పార్టీకి దూరం అవుతున్నారంటున్న తలారి వెంకట్రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ పొలిటికల్ చిట్ చాట్. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిపోయింది. ఈ ప్రభుత్వం హయాంలో అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని హామీలు నిలబెట్టుకోకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం దానికి ధీటుగా ప్రజాక్షేత్రంలో పోరాటాలను ప్రారంభించింది. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజాక్షేత్రంలో పట్టు సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎత్తుగడతో ముందుకు సాగుతుంది. ఏ వర్గాలైతే తమకు దూరం అయ్యాయో ఆ వర్గాల్ని పూర్తిగా కలుపుకుంటూ బలమైన రాజకీయ పార్టీగా 2029కి సమాయత్తం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కోవూరు నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోదావరి జిల్లాలో పుంజుకోవడానికి ఎటువంటి ఆలోచన చేస్తున్న అంశాలను ఆ పార్టీ నియోజక ఇన్ఛార్జ్ గతం గోపాలపురం మాజీ శాసనసభ్యులు తలారి వెంకటరావు మనతో ఉన్నారు. ఆయన మరింత సమాజం. నమస్తే. నమస్తే. ప్రధానంగా గోపాలపురం నియోజకవర్గంలో మీరు వివిధ సంక్షేమ పథకాలు చేశారు. అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దగ్గర నుంచి చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు నియంత అనే వాదుని మీ పార్టీలో చాలా ఎక్కువ మంది చేస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి ఆయన ఎంతసేపు కూడా పేద ప్రజలకి న్యాయం చేయాలి. కులం, మతం, పార్టీ సంబంధం లేదు. ఎవరైనా వచ్చు, వాళ్ళందరూ న్యాయం చేయలేని కాన్సెప్ట్ తెలపడం వరకు ఆ రోజుల్లోనే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారండి. ఈ వాలంటీర్ వ్యవస్థ దాన్ని చేయబట్టే ఆ రోజు వర్క్ చేయబట్టే ఉదయం 5 గంటలకు పెన్షన్ అవ్వడం. అదేవిధంగా గ్రామంలో ఏది కావాలన్నా విత్ ఇన్ 5 seconds లో మనం చెప్తే ఆ 50 ఇంటికి ఒక్కొక్క వాలంటీర్ తీసుకురావడం ఇవన్నీ జరిగింది. కాకపోతే నాయకులు మాకు తెలియకుండా పెన్షన్ అయిపోతున్నారు, మాకు తెలియకుండా సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు. కొద్ది బాధలు మాత్రం వాస్తవం. దానికి ధీటుగా వాళ్ళు చేపట్టే కరోనా టైంలో కూడా వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టే ఆంధ్ర మిగతా రాష్ట్రాలకి మన రాష్ట్రానికి పోలికగా చక్కని పరిపాలన, చక్కగా అన్ని అందడం, వాళ్ళకి కరోనా మెడిసిన్ అన్ని చేయాలి. దానివల్ల జగన్మోహన్ గారు నీ అంతా ఆయన కథ కదా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కలెక్టర్ గెలిచారు కదా, ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ గా నేనంటే నేను చిన్నవాడు. గోపాలపురంలో నాకు 3 times ఆల్రెడీ పోటీ చేసి ఉన్నా. నేను ఆయన దగ్గర కూర్చుని ఎప్పుడైనా నాకు ఆయన కూర్చొని మినిమం ఒక అరగంట నుంచి మాట్లాడుతున్నాడు. అదే అసెంబ్లీలో కూర్చొని కూడా గంటసేపు నేను కూర్చోండి స్పెషల్ గా నేనంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన కూడా చక్కగా ఏంటంటే నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే అలా నాకు ఇది కావాలి ఇది కావాలి అని అనడం, ఇమీడియట్ గా అక్కడే సంతకాలు పెట్టడం, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని దాని ద్వారానే 300 కోట్లు సిమెంట్ రోడ్డు కూడా 300 కోట్లు చూపిస్తాను. దాన్ని బయట ఏదో చేయలేదు. నా కాన్సెన్స్ వరకు చక్కగా చేయడం జరిగింది. ఆయన కూడా నాకు సపోర్ట్ చేశారు. ఆయన నియంత్రణ మాత్రం వాస్తవం కాదు. సీఎం అంటే సీఎం పూర్తిగా ఎమ్మెల్యేలు సైతం అనుమతి ఇచ్చేవారు కాదు. ఆ పార్టీ గురించి పెద్ద ఎత్తున విమర్శలు కూడా నడిచింది. విమర్శలు కొంతమందికి ఉండి సార్ ఏదైనా ఒకటి మీకు ఉండొచ్చేమో, కానీ నా విషయం జరగలేదు కాబట్టి నేను నమ్మను. నా విషయం జరగలేదు. ఎప్పుడు ఏదైనా ఇమ్మీడియట్ గా వెళ్ళడం, శాంక్షన్ ఇవ్వడం. అదేవిధంగా ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్ గా తూర్పుగోదావరి కలెక్టర్ గారి సీఎం వస్తే వెళ్ళిపోయిన జాగ్రత్త చూసుకున్నాం. అంటే ఇన్ఫ్లుయెన్స్ గా ఏ వర్క్ ఉన్నా అంటే దాని పర్టికులర్ ఏంటంటే ఇది గోపాలపురం అంటే ఒకప్పుడు పక్కా తెలుగుదేశం కాన్స్టిట్యూన్సీ. ఎందుకంటే దీన్ని ఇక్కడ పంచుకోవడం తెలుగుదేశం ఉండదు. అలాంటి కాన్స్టిట్యూన్సీలో నేను నిగ్గా అంటే 6-7 ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు నెగ్గల నేను నెగ్గడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ నేను అడిగిన వెంటనే గోపాలపురానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి నాకు అవన్నీ ఏ వర్తించదు, చక్కగా జరిగింది. మరి గోపాలపురం ఇంత పట్టుకున్నది ఎందుకు కోవూరు అయినా ఇన్ఫ్లుయెన్స్ గా తెలంగాణలో కేసీఆర్ మార్చలేదు, అదే పాత వాళ్ళకి ఇచ్చారు అని ఒక ఉదాహరణతో మార్చుంటే బాగుంటుందని రోమం రావడం. ఈయన మార్చి వాళ్ళ సీట్లో మమ్మల్ని తీసేయలేదు. నేను అడిగితే మాట్లాడితే వాళ్ళు నీకు అటు ఇటు కదా, నేను ఉన్నాను కదా, నీకు ఎందుకు అని చెప్పడం, ఆ విధంలో వెళ్ళడం జరిగింది. అదే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఒక 6 నెలల ముందు ఉంటే ఇంకా బాగుండని నేను అనుకున్నాను. కాకపోతే అయినప్పటికీ నేను ఇళ్ళగా రాష్ట్రంలోనే మొట్టమొదటి డెవలప్ చేసిన కాన్స్టిట్యూన్సీ గోపాలపురం.
ఆల్రెడీ 3 టైమ్స్ గడపట్లు తిరిగాం గోపాలపురంలో. అది నేను కొవ్వూరుకి వెళ్దాం ఇలా నేషనల్ చిన్న కాన్స్టిట్యూన్సీ. నేను చెప్పిన ఓకే అన్న మనకి మా ఇన్ఛార్జ్ బిజన్ రెడ్డి గారు అబ్బాయి కొవ్వూరు వెళ్ళు ఇక్కడ కొవ్వూరు అని చెప్పడం. నేను అన్నాను అక్కడ వెళ్ళిన వెంటనే మా గడప జిల్లా ఆ కాన్స్టిట్యూన్సీ కూడా తిరిగేసాను. అంటే నేను గోపాలపురం తిరిగాను, ఎలక్షన్ అది కూడా తిరిగాను. ఇప్పుడు గోపాల్ కొవ్వూరులో మీరు సెటిల్ అయిన కార్యకర్తల దగ్గరగా ఉన్నారు. బాగుంది, అంత బాగుంది, అంత బాగుంది. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పార్టీని విమర్శించాడు. సొంత చెల్లి షర్మిల రెడ్డి గారు ప్రతిసారి ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే మాట్లాడుతున్నారు. మీ పార్టీ నుంచి కనీసం ఎవరు మాట్లాడిన పరిస్థితి అంటే ఎందుకని మీరు సైలెంట్ గా ఉన్నారు? అంటే సైలెంట్ గా అంటే కాదండి అది. ఎందుకంటే ఆమె రాజకీయ వాంఛతో అయితే నేను కూడా ఇది మా అన్నలాగా అయిపోవాలని ఆవిడ అనుకుంటుందేమో నాకు ఇన్ఫ్లుయెన్స్ గా ఆ పరిపాలన ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ అన్నగారు కూడా విమర్శించడం జరుగుతుంది. అంటే గతంలో నాకు తెలిసిన రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అవి ఇవి ఇవి ఇది నీకు అని ఇవ్వడం జరిగి ఉండొచ్చు. కానీ ఏమేంటంటే ఇంకా వాళ్ళ అన్నగారు జైల్లో ఉన్నంతకాలం పార్టీని ఇప్పుడు నడపడం మన పాదయాత్ర చేయడం జరిగింది. ఓకే అందరూ ఆ మీద అభిమానం చేత ఎవరు నోరికి మాట్లాడకపోతున్నారు. కానీ అమ్మాయిలు ఇన్సూరెన్స్ గా ఒకే కుటుంబం నుండి ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదని నేను కూడా ఏమనుకుంటా చాలా సార్లు. కాకపోతే పర్టికులర్కి వెళ్ళి తెలుగుదేశం నాయకులతోనూ బీజేపీ వాళ్ళతో కూడా అన్నగారికి యాంటీ ఎవరన్నా వాళ్ళతో కూడా కలిసి చేయడం అది కరెక్ట్. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి సంవత్సర కాలం పూర్తవుతుంది. మీ పాలన మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎన్డీఏ పాలన చూస్తున్నారు. ఏం సార్ మీరు ఇద్దరు పార్టీ వ్యత్యాసం ఏం కాదు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా సంవత్సరం గడిచిపోయింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసింది 85,000 కోట్లు చంద్రబాబు 1 year కలిసి వచ్చేసింది. 1 year ఏం చేయలేదు కదండి. 85,000 కోట్లు కలిసి వచ్చింది అసలు. కానీ మాట ఇచ్చిన ప్రకారం చెయ్యాలి. ఆ రోజుల్లోనే జగన్మోహన్ గారు నేను చేస్తాను మాట ప్రకారం 100 రోజులకి సంక్షేమ పథకం మొదలు పెట్టేశారు. మేము ఎమ్మెల్యేలు అందరం వాసుబాబు గారు, నేను, బాలరాజు గారు ఇంచుమించు గా కొంతమంది అన్నా ఎందుకన్నా ఈ మనం టైం ఉంది కదా ఆఖరి చేద్దామంటే అబ్బా అది కాదు మాట ఇచ్చాను చెయ్యాలి అంతే. కానీ 100 రోజులకి సంక్షేమ పథకం మొదలు పెట్టాడు. అది కూడా కులం మొత్తం పార్టీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందాలి అనే ఉద్దేశంతో డీబీటీ నాన్ డీబీటీగా 4,65,000 కోట్లు వెచ్చించి ఇవ్వడం జరిగింది. అంటే ఇవ్వడం అంటే సొంతంగా ఇచ్చేది మన ఇచ్చేది ఆ ప్రకారం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా ఇదే పరిస్థితి నేను చేస్తాను ఆ వద్ద వాగ్దానం. ఆ రోజు రైతుల్ని మోసం చేశాడు, విద్యార్థులను మోసం చేశాడు, మహిళలు మోసం చేశాడు ఆ రోజుల్లో. కానీ ఆ రోజు కూడా నమ్మారు జగన్మోహన్ చేస్తాడు అనుకున్నాం. జగన్మోహన్ గారు రాష్ట్రం విడిపోయింది, ఈ చిన్న వయసుకి చేయలేడు. చంద్రబాబు అయితే ఏదో 40 years ఇండస్ట్రీ అంటారు కదా, చేస్తాడు నమ్మకంతో ఆయన ఓట్లు వేసాడు. ఆ రోజు కూడా 4 సంవత్సరాలు 6 నెలల పాటు ఏది చేయలేదు. అది చేయకుండా కాలాపేసులు ఆ తర్వాత మళ్ళీ నేను వచ్చేసిన ఎలక్షన్ మళ్ళీ ముసలికి అనేది కాల్చుకుంటే నేను చేసేస్తాను ఉత్తరించి చేస్తానంటే నమ్మలేదు. జగన్మోహన్ చేస్తారు నమ్మకంతో చేయబట్టి 600 ఎమ్మెల్యే వచ్చింది చక్కగా పరిపాలన జరిగింది. కానీ వాళ్ళ సూపర్ 6 అబద్ధాలు వాగ్దానం ఇచ్చారు. సూపర్ 6 ఇచ్చిన వాగ్దానంతో ఆయన మేము ఇందాక మీరు మాట్లాడారు కదా ఏంటంటే మేము బయటకు వచ్చి అది చేయలేదు ఇచ్చేది అన్న బట్టి ఆయన మన తల్లికి వందడానికి 87 లక్షలు మన విద్యార్థులు ఉంటే సుమారు 60 లక్షల మంది ఇచ్చారు. సుమారు 20 లక్షలు ఇచ్చిన దాన్ని బట్టే 13,000 కోట్లు అవుతుంది. కానీ ఆయన వేసింది 9,000 కోట్లు అంటే అక్కడ కూడా మొత్తం ఎగరం. అదేవిధంగా దానివల్ల సుమారుగా లాస్ ఆయనకి కలిసి వచ్చేసింది ఒక సంవత్సరం. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు మన మహిళలు ఉచిత బస్సు అంటే సుమారుగా నెలకి అంటే సుమారుగా 2,70,00,000 మంది 70 లక్షల మహిళ దాంట్లో అంటే సుమారుగా వాళ్ళకి ఇవ్వాల్సింది 275 కోట్లు నెల ఖర్చు అవుతుంది. అంటే ఉచిత బస్సు ఇస్తే. కానీ ఈ సంవత్సరం కలిసి వచ్చింది ఎంత అది సుమారుగా వాళ్ళకి వాళ్ళ 3,600 ఎంతో లాస్. ఇంకా ఎవరైతే ఉచిత బస్సు కలిసి ఏదో నిన్న ఆగస్టు అంటే ఏదో మాట తెలుసు. అదేవిధంగా గ్యాస్ మండలం అంటే 3 బండ్లు ఇస్తాను చెప్పి 3 బండ్లు ఇచ్చింది చెప్పింది ఒక బండ ఇచ్చాడు. ఇచ్చింది ఏదో మొత్తం ఏదో ఓపెనింగ్ చేసి ఆ ఒక బండ ఇవ్వడం వల్ల ఒక బండ ఖరీదు ఎంత అవుతుంది 865 రూపాయలు ఒక బండ వస్తుంది. అంటే ఇన్స్పెన్స్ గా మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు 2 లక్షల సుమారు ఉన్నారు, 2 కోట్ల సుమారు ఉన్నారు. అందులో వాళ్ళందరికీ ఇవ్వాలంటే అంటే ఇంకో 2 బండ్లు బాకీ ఉంది. ఒక బండకి ఇచ్చిందని అంటే 1 year బాకీ చెప్తున్నా. దానివల్ల కూడా ఒక 4,000 3,000 బాకీ. ఈ విధంగా సుమారుగా
మన అదే శ్రీనిధి అదే ఇది ఉంది ఆడబిడ్డ నిధి ఏదో ఉంది అంటే 50 years ఉంది కదా 18 నుంచి 59 లోపు అంటే ఆంధ్ర రాష్ట్ర మహిళలు 2 కోట్ల సుమారు చెప్పారు అందులో 50 సంవత్సరాలు అంటే 18 నుంచి 50 లోపు ఉన్నవాడు 1,80,00,000 1,80,00,000 ఆ 1,80,00,000కి మనం ఇవ్వాల్సింది ఏంటంతా చూస్తే అది కూడా 32,000 కోట్లు ఇవ్వచ్చు ఇవన్నీ సుమారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ విధంగా రైతులు ఉన్నారు రైతులకి ఇప్పుడు అలాంటి ధాన్యం కొనుక్కొని విత్ ఇన్ 24 hours అమౌంట్ పడుతుంది ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగా 1,250 కోట్లు బాకీ దాని బైక్ 1,250 కోట్లు ఉన్నది పశ్చిమ గోదావరి ఈ తూర్పు గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలోనే పశ్చిమంగా 400-500 కోట్లు ఉన్నాయి ఇవ్వాల్సిన బాకీ మరి ఇచ్చింది లేదు కనుక ఆయన 24 గంటల పోయి ఎన్ని అయిపోయింది సుమారు 3 నెలలు అయిపోతున్నాయి మళ్ళీ తొలకర వర్షాలు వచ్చినాయి తొలకర వర్షాలు గతంలో అయితే జగన్మోహన్ గారు 13,000 రైతు భరోసా ధరించి ఆదుకోవడం జరిగింది ఇవాళ రైతు దళాల వద్దకు వెళ్ళి అప్పులు తెలుసుకుంటున్నాడు ఆల్రెడీ వర్షాలు ఊరుకులు మొదలెట్టేశారు మీరు చూస్తే మనం కానీ ఈ విధంగా అన్నదాత సుఖీభావ అంటే 1 year అయిపోయింది 2వ సంవత్సరం కూడా 1 year ఇవ్వలేదు 2వ సంవత్సరం మే నెల కూడా ఇవ్వాలంటే సుమారుగా 20 ఇచ్చిన మాట 20 అంటే నేను పథకాలు కూడా ఈయన ఉల్టా కొట్టి జగన్మోహన్ గారు ఇచ్చిన పథకం అది తిరగేసి నేను ఇస్తానంటాం అమ్మవాడు అంటే 15 ఇచ్చేది మొత్తం అడిగి పొందడం నీకు 15 నీ 15 చెప్పాడు అయిపోయింది ఏం లేదండి టోటల్ గా అంతసేపు గాడి చేశాడు తప్ప ఆయన ఏం ఒకటి చేశాడు ప్రజలకి ఇంచుమించుగా కరెంటు బిల్లు మోత మోయించి సుమారు దానివల్ల 15,000 కోట్లు మన ప్రజల మీద వేసి అదేవిధంగా ఏమో వచ్చినా ఇంకా బ్రాంతి షాపులు మాత్రం గతంలో అయితే మన ఈయన తీసి జరిగింది వాళ్ళ ఊరికి బెడ్ షాప్లో మారాడు బెడ్ షాప్ ద్వారా పాటలు పెడుతున్నారు మీకు ఆశ్చర్యం మీకు ఎంత గ్రామంలో బెడ్ షాప్ పాట అంటండి మీరు నేను పాడుకుంటే వాళ్ళకి బెడ్ షాప్ వాళ్ళకి ఇస్తున్నాం అంటే ఈ విధంగా దాన్ని ప్రజలకు దోసుకో అనే సిద్ధాంత ప్రకారం వెళ్తానండి అదేవిధంగా మా తక్కువ నియోజకవర్గంలో ఇసుకుంది ఉచిత ఇసుకన్నారు ఉచిత ఇసుకలు ఎవరైనా ఎడ్లబండి ట్రాక్టర్లు తెచ్చుకోవచ్చారు అలా లేదండి వాళ్ళు అక్కడ గట్టు 80 రూపాయలు ఒక టన్ను కావాల్సింది మన దానికి సుమారుగా 3,000 సుమారు కిరాణా 6,500 అమ్ముతున్నారు మరి ఎవరు చెప్పి మీ టైంలో ఎలా ఉంటుంది ఇది అంటే ఒక మన ఎవరికొకరికి ఇవ్వడం జరిగింది జేపీ అని ఎవరో ఇవ్వడం జరిగింది దాన్ని కూడా సంక్షేమ పథకాలు అంటే ఖజానాకి నింపాలి తప్ప ఈలాగా దోచుకుని రేపు పొద్దున ఈ డబ్బుని దాచేసుకుని రేపు పొద్దున వైసీపీ మీద వెళ్ళిపోయి లోకల్ కూడా ఎలక్షన్ కి దౌర్జన్యంతో మనం ఎక్కమని చెప్పలేదండి మన సంపద సృష్టించి దానికి ఇవ్వడం జరిగింది మీరు దేశంలోనే అత్యధిక సంక్షేమ పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు మీకు ఇంత తీవ్ర వ్యతిరేకత ఇంతకెందుకు అసలు గోదావరి జిల్లాలో మీకు కనిపించకుండా పరిస్థితి కనబడింది కాబట్టి ఇవాళ సంక్షేమ పథకాలు ఇచ్చిన దానికి ఇంచుమించు ప్రతి ఒక్కరు 40% ఓట్లు బాగా వస్తుంది ఇవాళ కూటమి ముగ్గురు కలిశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ అందరూ కలిశారు అందరు విడివిడికి వెళ్తే మేమే నీకేం కదా అంటే వాళ్ళందరూ కలిసి ఇంచుమించుగా ఒక కాపు సమాజ వర్గం ఇంచుమించుగా పవన్ కళ్యాణ్ సరే సమాజ వర్గం ఇంచుమించుగా ఎస్సీ బీసీలు చిన్న వాళ్ళు ఇక్కడ ఉండాలి సపోజ్ ఇవాళ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అందరికీ ఉన్నాడు అని మన ఓడుకో ఉద్దేశంతో ఏదో చేయబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ కలవకపోతే మెజారిటీ వచ్చే పరిస్థితి కాదు వాళ్ళు ఎంత తక్కువ ఓడిపోయి చాలా శీఘ్రం ఎన్ని జరిగినా దానివల్ల సంక్షేమ పథకాలు ఇచ్చారు అందులో మరి ఏం లేదు ఇవాళ ఈయన పెన్షన్ ఏమో 3,000 అంటున్నాడు ఆయన 4,000 ఇచ్చేస్తాను ఏముంది ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పలేదు స్వయంగా ప్రజలు ఏముంది జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ కాకపోతే ఈయన ఇదే ఇస్తాడు లేకపోతే 4,000 ఇస్తాడు ఆశపడ్డాను ప్రజలండి ఆశపడి ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మనకు తెలుసు కదా ఏదో ఎవరిస్తారంటే పరిగెత్తి అందరికి వెళ్ళిపోతే మనం వదిలేసి ఈ కాపులకి మీకు గ్యాప్ ఎందుకు ఎంత పెరిగిపోయింది సార్ మీ మీరు పదే పవన్ కళ్యాణ్ విమర్శించడం అంటే నాకు అంటే గ్యాప్ అన్నది లేదండి ఇన్సూరెన్స్ గా కాకపోతే ఇన్సూరెన్స్ గా మనం ఇవ్వడానికి కాపులకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి మినిస్టర్లు కూడా ఎక్కువ చేయాలి గతం ఎప్పుడు ఇవ్వాలి గమనించండి ఎప్పుడు ఇవ్వలే దాని మా మొదలగడ మా కాపు నాయకుడు మా మొదలగడ కూడా మా సపోర్ట్ మాకు ఉంది మా అందరికి వచ్చి మా రాంబాబు గారు అనగా మన పెద్దలు అందరూ మన యూత్ ప్రెసిడెంట్ జగన్ రాజా స్టేట్ ఇచ్చారు ఈ విధంగా మొత్తం అందరూ ఉన్నారు సార్ కాకపోతే ఈయన సృష్టించి దాని మీద విభజించి పాలించే విధానంలో చంద్రబాబు గారు బాగా దట్టదు ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చూసారు మీరు ఎస్సీ వర్గీకరణ కూడా మాల మాదిరి సగ కలిసి ఉంటాడు నేను మాల ఇద్దరు అలాగే సగం ఉంటాం కాకపోతే వెనకాల వచ్చింది కిటికీలు పెట్టేస్తారు చంద్రబాబు ఎందుకంటే ఆయన కావాల్సింది ఫేవర్ చేసుకోవడం కోసం ఏదైనా చేసేస్తాడు
ఆ విధానాలు చేసే విధానం జరిగింది తప్ప కాపులు మాకు ఏమీ సార్ మీరు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పింది నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు ఇలా పెద్ద ఎత్తున ఈ స్లోగన్ ఈ స్లోగన్ మీకు పార్టీకి కలిసి నష్టం చేసింది. అంటే ఆయన అంతసేపు చిన్నకైన వారందరూ చూడడం ఉద్దేశంతో నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనడం జరిగిందండి. ఆ విధానంలోనే పథకాలు వేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి 30,000, 35,000 ఇచ్చాడు. కానీ జగన్మోహన్ గారు 70,000 ఇచ్చాడు. మరి ఎస్సీలకి మరి ఇచ్చినట్టే బాగా ఇచ్చినట్టే కదా! మరి గతంలో ఎప్పుడైనా బీసీలు ఎంత మంత్రులు ఉన్నారా? మా 11 మంది మంత్రులు కూడా ఉన్నారు. ఎస్టీలు కూడా ఇంపార్టెంట్. గతంలో ఒకే ఒక ఇద్దరు మంత్రులు ఉండారు ఎస్సీలు. ఇవాళ 5 మంత్రులు ఇష్టం. ఒక డిప్యూటీ సీఎం ఇవ్వడం మన ఇవ్వడం జరిగింది. కాపులకు ఒకరు మా ఎస్సీలు ఇచ్చారు, బీసీలు ఇచ్చారు, అందరికి ఇచ్చారు. ఈ విధంగా మరి ఎక్కడా జరగలేదు. కాకపోతే ప్రజలు ఇంకా ఆ విధంగా నమ్మడం జరిగింది. ప్రధానంగా మీ పార్టీ మీద వచ్చిన ఇంకో అభియోగం ఏంటంటే రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో అనేక మంది ఇతర కులస్తులు ఉంటారు. వాళ్ళందరూ కూడా పదవులు ఆశిస్తారు. Hmm. అక్కడ కూడా రిజర్వేషన్ కేటాయించి ఏఎంసీలు ఎండోమెంట్ బోర్డులు ఇవన్నీ కూడా ఆ రిజర్వేషన్ కేటగిరీ పద్ధతులు పెరగడం వల్ల అనేక వర్గాలు దూరం అయిపోయినది పెద్ద వాదం కదా. అంటే ఇప్పుడు మా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ లో ఏఎంసీలు కూడా మేము ఉన్నాం కాబట్టి ఓసీ కూడా ఉంది. నేను పదవులు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఎస్సీ కాన్ఫిడెన్స్ కాబట్టి ఎస్సీ కాన్ఫిడెన్స్ ఎవరు అడగొద్దు. మండల ప్రెసిడెంట్లు కూడా ఓసీకి మాకు ఇవ్వాలండి బాబు. ఎస్సీ కాన్ఫిడెన్స్ లో ఎస్సీ ఉంది, వాళ్ళకి 14 మంది ఇప్పటి నుంచి గోపాలపురం ఎస్సీలు ఉంది కాబట్టి వాళ్ళు మీరు అడగొద్దు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎక్కడ జరగలేదు, చక్కగా జరిగింది, ఇబ్బంది లేదు. మీరు ఏఎంసీ కూడా ఓసీకి ఇచ్చారు, అందులో మహిళలకు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ మహిళకి ఇవ్వడం జరిగింది. బీసీ ఇవ్వడం జరిగింది. నాకు జడ్పీటీసీలు వచ్చేసరికి 4 ఎస్సీలు వస్తాయి. మరి మేము ఏం చేయలేదు, మన రోటర్ ప్రకారం వచ్చింది. ఆ ప్రకారం ఇచ్చారు. క్యాష్ ప్రెజర్ 2 మాలు ఇచ్చారు. నేను ఏం చేసినా పక్కగా ప్లాన్ ప్రకారం ఇచ్చాను తప్ప నేను మా ఎస్ఎస్ఎల్ ఉంది, ఎస్ఎల్ 2 మాలకి ఇచ్చారు, 2 మాలకి ఇచ్చారు అని పర్ఫెక్ట్ గా తీసుకొచ్చా. అందుకే జగన్మోహన్ గారు నేనంటే ఇంచుమించు ఏదైనా మనం చేస్తాను నమ్మకంతోనే అక్కడ నువ్వు వెళ్ళని భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు రాబోయే 15 సంవత్సరాలు కూడా నేను టీడీపీ కూటమితోనే వెళ్తానని. మీరు అనేది ఓటు బ్యాంక్ లెక్కలు చూసుకుంటే మీకేమో 40% వచ్చి మీరు ఆగిపోయారు. మరి దీన్ని ఎలా పెంచుకుంటారండి? ఏమంటే అది 1-2 సంవత్సరాలు అది ఇక ఓ సంవత్సరం గడిచేసరికి ఆయన పవన్ కళ్యాణ్ పరిస్థితి మనకు తెలుసు కదండి. ఆయన ఏ మాత్రం ఉంటుంది, నేను తప్పుకున్నాను కూటమి అంటాడు. నేను ఇవాళ చెప్తాను చూడండి, పొద్దున ఆయన కంపల్సరీ తప్పుకున్నాను అంటాడు. బయటకు రావడం జరిగింది. అంటే తర్వాత ఆయన ఎటు ఉంటాడని మనకు తెలియదు, మాత్రం వాళ్ళిద్దరు కలిసి ఉండడం జరగదు. అది వాస్తవం. గోదావరి జిల్లాలో పార్టీ క్యాడర్ని మరొకసారి మీరు బూస్టప్ చేసుకోవడంలో ఏం చేస్తున్నారు చూస్తారు? ఏమంటే ఇప్పుడు అందుకే కోసం రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యంగా నేయడం జరిగింది. అంటే అది ఇప్పుడే కాపు సమాజం కింద వస్తుంది కదా, అయినా ఉంది. ఆయన వేయడం జరిగింది. ఎక్కడికెక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీ లోను ఆయన సెట్ చేసి వాళ్ళకు మీటింగ్స్ పెట్టి ఆల్రెడీ ఇప్పుడు బాబు షూటి మోసం గ్యారెంటీ కార్యక్రమాలను మేము తిరుగుతున్నాం. ఏం జరుగుతుంది ఆ గ్రామాలన్నీ తెలియపరచడం కోసం. అలాగే నియోజకవర్గంలో మన ఈస్ట్ వెస్ట్ కూడా నేను ఆల్రెడీ జిల్లా అయిపోయింది, నియోజకవర్గం మండలాలు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్రామాలు కూడా మొదలు పెడుతున్నాను నేను. నా ఊరు మా కాన్స్టిట్యూన్సీ వరకు చిన్నది కాదు. ఆ విధంగా అన్ని చేయడం జరుగుతుంది. అందుకని ఆ ప్రాబ్లం మన నియోజకవర్గంలో అదే మన జిల్లాలో లేదండి. చక్కగా కాపు సమాజాన్ని కలుపుకుంటేనే చెప్పగలుగుతుంది. పైగా నాకు నేనందరికీ కాపు సమాజం నాకు చాలా ఫేవర్ ఉంటుంది. నేను ఇప్పుడు లోపలే కదా పార్టీ కేడర్ మీకు చాలా దూరం అయిపోయింది. మీ పార్టీ కేడర్ దూరం అయిపోయింది, నాయకులు మాత్రమే ఏం లేదు. ఈ పార్టీ కేడర్ ఈ వాలంటరీ వ్యవస్థలో చాలా దూరం అయిపోయిన పరిస్థితి అనమాట. అంటే దాన్ని ఎలాగా మళ్ళీ లేదండి. ఆయన జగన్మోహన్ గారు కూడా మాట 2.0 చెప్పడం జరిగింది. ప్లస్ వాళ్ళు కూడా వాలంటీర్లు ప్రతి ఒక్కళ్ళు మీరు అన్నది ఉంది, వాస్తవం కాదంటలేదు. ఎందుకంటే మాకు వాలంటీర్లు పెట్టి ఉన్నందుకు మనం వాల్యూ లేదు అని జరిగింది. కానీ వాలంటీర్లు మా వాల్యూ లేకపోతే కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తాను, ఉద్యోగులు ఇస్తాను అని చెప్పి 20 సంవత్సరానికి 20 లక్షలు ఉన్నారు. ఎక్కడ ఇచ్చారా? అదే జగన్మోహన్ గారు ఏం చేశాడు? 2,60,000 మందికి వాలంటీర్లు ఇచ్చుకుని సచివాలయాలు మా గ్రామాల్లో 3 శివగాలు ఉన్న సచివాలయం రైతు బోధ వేల సెంటర్ పెట్టి ఆ సచివాలయంలో ఏపీపీఎస్ ద్వారా 1,25,000 మంది తీసుకుని అంటే ఎంప్లాయ్మెంట్ వచ్చింది కదా. ఎంప్లాయ్మెంట్ ఏమి కదా కావాల్సింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ చక్కగా కలిసేలేరు కొంతమంది. ఎందుకంటే బోత్ పార్టీలు కూడా అటు ఇటు ఉంటారు కదా, నాకు తెలిసింది. అందులో కొంతమంది క్రియేట్ చేసింది తప్ప ఏం కాదండి. చక్కగా అందరినీ కలుపుకోవడం ప్రతి అనుబంధ సంస్థ జగన్మోహన్ గారు మీటింగ్లు పెట్టి వాళ్ళతో మాట్లాడి అన్ని చేయండి. మొన్ననే మాకు కూడా కన్వీనర్లు మీటింగ్ పెట్టారు. మీటింగ్లు పెట్టి కూడా అన్ని చక్కగా చెప్పడం జరిగింది. ఏముండదు, రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారు ఇంకా చక్కగా అన్ని కలిపి వెళ్తారు.
ప్రజల కాన్స్టెన్సీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజాప్రతినిధులు రబ్బర్ స్టాంపులు అంటే నిజంగా పరిపాలన చేయగలుగుతారు. ఏమన్నా అది మీరన్నది గతంలో ఉండు పరిస్థితి ఉండొచ్చు. కానీ నేను గోపాలపురంలో నేను మొన్న 14 పోటీ చేశా, 19 పోటీ చేశా, 24 పోటీ చేశా. 19లో ఎక్కడం జరిగింది. కానీ ఆ పరిస్థితి లేదు. నేను ఏది చేయాలంటే అది చేసుకొచ్చాను. గతంలో ఇంచుమించు ఈ మండల ప్రెసిడెంట్ పెడతామంటే అలా ఉండేది. ఆ టైప్‌గానే మరి అలాగుంటే నేనున్నాను కదా! ఎస్సీ ఎమ్మెల్యేలని జరిగి అన్నీ అనుకున్నన్ని చాలా వరకు చేసుకొచ్చానండి. నేను గోపాలపురంలో రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా అన్ని చిన్న అన్ని కులాలు మాకు. కమ్మోర్లోనే కాపులు గాని, బీసీలు గాని, ఎస్సీలు, బీసీలు వీళ్ళందరికీ భూమి పంపాలనుకున్నాం. భూమి తనకు దగ్గర సుమారుగా 750 ఎకరం ఇచ్చేసారు. ఆ! ఇచ్చాను. ఎవరెవరు స్టేట్‌లో ఎవరెవరా. అంటే ఎలాగా రీసోర్స్ ఎలాగొచ్చింది? అంటే మన గవర్నమెంట్ భూమి ఉందండి. దాన్ని యాక్వైర్ చేసి మా కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారు మేము అంటే కూర్చొని ఎలాగంటే జగన్ కాలం కాకుండా ఇక్కడ కాకుండా మీకు మా భూమి లేదంటే ఒక ఎకరం మీకు మా భూమిలో ఇచ్చాం 750 ఎకరాలు ఇచ్చాం. సాధ్యమే సాధ్యం అయింది ఇచ్చామండి. కానీ ఇంకో మన తర్వాత కూడా ఇంకా ఎవరెవరు మీరు గత 30, 40 సంవత్సరాల నుంచి కూడా మీరే పట్టించుకుంటే ఓసీ కమ్మోరు వచ్చి, కాపులో వచ్చి అలా అంటే చిన్నోళ్ళకి అంటే ఆడు 100 ఎకరాల పక్కన ఒక ఎకరం ఆక్రమించుకుని ఆడికి వస్తుందండి. అలాంటోళ్ళకి అవి కూడా భూమి కూడా వాళ్ళకి పర్మనెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీడీపీ టైంలో నల్లగర్లో ముసులుకుంట, పుల్లలపాడు, దోపసర్ల, ముసులుకుంట 530 ఎకరాలు ఏపీఐఏసీ పార్క్ పెడదాం అని చెప్పి టీడీపీ గవర్నమెంట్ హోల్డ్ చేసింది. హోల్డ్ చేస్తే దాన్ని సుమారుగా వీళ్ళందరినీ రైతులందరూ గొగ్గులు పెడుతున్నారు. అందులో అదంతా 85% ఎస్సీ. అందులో ఎస్సీలు కొంతమంది ఉన్నారు, బీసీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ గారి గుంటూరు మీటింగ్ తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడి ఓట్లు చేయించి ఆఫ్ చేయించాం. దాన్ని నేను వచ్చాక కూడా దాన్ని ఎవరి భూమి వాళ్ళకి ఇచ్చింది. అంటే దాన్ని ఆక్వైర్ చేసంటే ఈ లోన్ రాదు. మన రైతు భరోసా రాదు. మన ఒక అమ్మాయిలకి ఎవరికైనా కట్నం ఇచ్చామనుకోండి అమ్ముకోవడం లేదు. అది అయన్నీ కూడా అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటే ఆయన తీసుకొచ్చి లోపసర్ల ఎంట్రన్స్ ఒక లారీ పువ్వు తీసుకొస్తే చక్కగా నన్ను ఆనందం తీసుకెళ్ళి సన్మానం చేశారు. చాలా సంతోషపడే విషయం కదా. అదొకటి. నేను ద్వారకా తిరుమలలో 100 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీలు ఎస్సీ హబ్ పెడదామని 100 ఎకరాలు యాక్వైర్ చేశాను. 100 ఎకరాల్లో కొత్తపల్లి చేస్తే అది కలెక్టర్ గారు అందరూ చూసి ఎక్వైర్ చేసి దాన్ని చూసి ఓకే చేశారు. దాని ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్క మనిషికి 2 కోట్లు లోన్ ఇచ్చి 100 ఎకరాలని ఇచ్చి అందులో అరెకరం లేదా ఇంకా పెద్ద ఇండస్ట్రీ పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ హబ్ ఎవరు పెట్టలే. సీఎం గారు కూడా జగన్మోహన్ గారు కూడా చాలా బాగుంది వెంకటరావు. దానంటే నేను సెంట్రల్ సపోర్ట్ నాకు అయినా నేను చేసుకుంటాను చేస్తానంటే ఓకే నువ్వు చేసుకోని చెప్పి ఆయన ఇమీడియట్లీగా సీఎం ఆర్డర్స్ పాస్ చేసేయడం అది కూడా వచ్చింది. ఈ మధ్యన మధ్యపడి వెంకటరావు దాన్ని చేశాడంట కదా వెంకటరావు చేసాడు ఎలా చేసి ఎక్కడ చేయాలి కానీ వివరాలు అడుగుతుంటే మొన్న చేయాలని చూస్తాను. మన రీసెంట్గా నాకు 6 రోజుల క్రితం చెప్పారు. దాన్ని కూడా చేయలేకపోయాడు. అంతా అయిపోయింది మొత్తం. దాన్ని అందులో ఉన్న కొంతమంది ఆక్రమించిన భూములు ఉంటారు కదా అది పక్క కూడా ఏర్పాటు చేసి ఆ టైంలో నేను నా దగ్గర ఫ్రాడ్ లేదు కాబట్టి ఏ అధికారం చెప్పారు కరెక్ట్గా నేను చెప్పినట్టు చేసు అది మాత్రం నేను గర్వం చెప్తాను. ఎందుకంటే ఏ అధికారం ఎవరు చేయాలని అంటే అమ్మాలని అంటే అది చేసు అంటే నేను ఫ్రాడ్గా ఎవరు ఎంక్వైరీ చేయలేదు. అంటే నా పాలసీ ఎందుకంటే వాళ్ళ పేద ప్రజలకి న్యాయం చేయాలి అనే కాన్సెప్ట్తో నేను చేయడం చేశాను. అదేవిధంగా
4 మండలాలు కూడా భూములు ఇవ్వడం చెప్పాం. అదేవిధంగా మాతంగం బెట్ట దగ్గర ఒక 80 ఎకరాలు ఇక్కడ కూడా అక్వైర్ చేసి దాన్ని చేసాం. అన్ని ఆర్డర్స్ పంపించి కొలతలు వేసి అంటే చాలా ఆక్రమణ గురైపోయింది మాతంగం బెట్ట గోపాలపురం. దానిలో ఒక 80 ఎకరాలు కూడా తీసి దాన్ని కూడా ఇక్కడ ఈ 2 మండలంలోకి హబ్ ఏర్పాటు చేసి అంటే లోన్స్ కూడా ఇచ్చి వాళ్ళకి 2 crores వస్తుంది అనుకోండి, 70 లక్షలు సబ్సిడీ పోతే వాళ్ళు చక్కగా లైఫ్ లాంగ్ చక్కగా బతికేస్తారు. ఇంకా వాళ్ళ చిక్కి డిక్కి ఉన్నాయి కదండి, దళిత ఇండియన్ చేపల షాపులు వాళ్ళతో టైప్ అయ్యాను. వాళ్ళతో కూడా చేసి అన్ని ఏర్పాటు చేశారు. అని ఇంప్లిమెంటేషన్ మా కలెక్టర్ గారు మన ఏం పేరు మేడం ఏలూరు కలెక్టర్ గారు చేశారు కదండి, సతీ ఏం పేరు మండవరకున్న కలెక్టర్ ముచ్చరాజు తర్వాత వచ్చారు వెంకటరాజు గారు. ఆయన కూడా సపోర్ట్ చూసి ఆయన ప్రసన్న వెంకటేష్ గారు, నేను, జేసీ గారు అందరూ కలిసి లాస్ట్ వచ్చి మేము అందరూ కలిసి దాన్ని చూడడం. సైట్ కూడా చాలా బాగుంది. ఎమ్మెల్యే గారు మంచి ప్రాసెస్ ఇది అది చేయలేదు. అదొకటి నాకు జీ కొత్తపల్లి సంఘటన నేను చాలా కన్ఫ్యూజ్. అసలు ఆ సంఘటన ఏం జరిగిందన్నది బ్యాక్గ్రౌండ్ అంటే అక్కడ ఆ రోజు పార్టీ ప్రెసిడెంట్ చనిపోయి ఆ ఎంపీటీసీ అదే చంపించడం ఉంది బజార్. వాళ్ళు ఏంటంటే ఈయన టీడీపీ నుంచి ఓనిది గారితో వచ్చాడు గంజ్ ప్రసాద్, మంత్రి గారు పెట్టారు. ఇతనే ఎంపీటీసీ ఇతను గంజ్ ప్రసాద్ గారేమో సర్పంచ్ కావాలన్నాడు, ఇతను సర్పంచ్ కావాలి. అంటే ఆ క్యాండిడేట్ కి ఆయన అడిగాడు ఈయన కావాలి. అప్పుడు ఏం సార్ అక్కడ చిలికన్ రాజబాబు గారు దొరగారు ఉన్నారు కదా, ఆయన ఏం చేస్తే అలాగే అందరూ కూర్చొని అబ్బాయి నీకు ఈయన మనిషికేమో సర్పంచ్ ఇచ్చి నీకు ఎంపీడీసీ ఇస్తాను మాట్లాడి సెట్ చేశాడు. అయిపోయి సెట్ చేస్తే కూడా వీళ్ళు చిన్న చిన్న గొడవలకి ఆయన పార్టీ ప్రెసిడెంట్ ఏమో గ్రామ ప్రెసిడెంట్ కదా చౌదరి గారు, ఆయన ఉన్నప్పుడు వీళ్ళేమో కొద్దిగా బ్యాచ్గా కుర్రలు కాబట్టి తిరుగుతుంటారు, ఎదురు తిరుగుతుంటారు. వాళ్ళు గొడవలు జరుగుతున్నారు. ఈ మధ్యలో మాకు తెలిసిందంటే ఎస్పీ గారు వాంగ్మూలం ఇచ్చే తెలిసింది. ఎందుకంటే మధ్యలో ఈ ప్రసాద్ చనిపోయిన ఆయన వీళ్ళ ఎంపీడీసీ బజార్ వర్గాన్ని కత్తులతో పరిగెట్టించారు. మన ఎస్పీ గారి దగ్గర వాంగ్మూలం ఇచ్చారు, కత్తులతో కత్తులు పట్టుకుని దగ్గర ఇలా పెట్టి అంటంలో అంతవరకు వెళ్ళింది. ఆయన రికార్డు ఓకే అయిన వీడియోలు చూసి ఆయన ఎస్పీ గారు కూడా నిజమైన నమ్మేటప్పుడు ఓకే. ఆ జరిగినప్పుడు వీళ్ళేంటంటే ఏమైనా మమ్మల్ని వీళ్ళు చంపేస్తారు అని ఉద్దేశంతో వీళ్ళు జరుగుంటుందని నేను అనుకున్నా. కాకపోతే అది చాలా తప్పదు. కానీ మనం దేవుడు ఇచ్చిన దాన్ని చంపాడు వాళ్ళనే వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు. దానికంటే మనకి ఎండ ఫోన్ ఇచ్చింది. నేను ఆల్రెడీ పొలాలు వచ్చేసరికి ఫోన్ ఇచ్చింది. ఎందుకంటే స్నానం చేసి నేను అంటే బయలుదేరిపోయేసరికి ఫారెస్ట్ ఏరియా చెక్కలు పనిచేయవు. అక్కడ మీరు ఎందుకంటే బాబు ఎవరో నాకు ఇద్దరు ఫోన్ చేశారు. నాకు తెలియదు, నేనేంటి మన చనిపోయాడు కదా, నేను వెళ్ళిపోయితే అక్కడికి వెళ్ళిపోయి మన శవం దగ్గరికి వెళ్ళేదరికి సూత్రాలు నుంచి నేను చేతులు చూస్తాను. అది వెనకాల కొంతమంది కొద్దిగా అబ్బుసుకోలేదు మాట్లాడుతున్నాయి. అందరికి మనం స్పీడ్ వచ్చేసరికి అతను మన ఎస్ఐ గారు వచ్చి ఏదో మొత్తం మీద అనుకున్నాం. కానీ అక్కడ ఏంటంటే అక్కడ తర్వాత నేను దాని ఫోటోలు దాన్ని చూస్తే దాని ముందు 80 వరకు ఫొటోస్ ఉన్నాయి. కూడా మొత్తం వెనకాల ఉన్నారు. అదంతా మరి ఏంటో అసలు ప్లాన్ ఏదో ఉందంటే మనం కాదు, ఎవరినో కోసం ఉంటా మా పార్టీలో ఎవరి కోసమో ఉన్నారంటాడు. ఆ రోజు మనం వెళ్ళాం. దాన్ని తర్వాత అది ఆ మార్క్ మీకు కనిపించే ప్రయత్నం జరిగింది. తర్వాత ఏ మార్క్ వచ్చినా నాకు మా ముఖ్యమంత్రి గారు నాకు తెలుసు అలాంటి చనిపోయినాయంటే ఎలా కొడతా నువ్వు అని ఆయన మీ గురించి మీ ముఖ్యమంత్రి గారికి జగన్ 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు సపరేట్ గా ఫోన్ చేసి ఏంటి ఎలా ఎకేషన్కి వెళ్తావా ఏంటి అని అడిగి మీ కుశల ప్రశ్నలు అడిగారని ఒక టాక్ నచ్చింది. 2014 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికలు 2014 అది మీ ఎన్నికలు అయిపోయాక ఏంటి వెంకటరావు ఏంటి పరిస్థితులు, ఎలక్షన్ అయిపోయింది కదా ఏంటి ఫ్యామిలీ తరగతి వెళ్తున్నావా ఏంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంటి అని అడిగారని నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఫోన్ ఒకే ఒకసారి నాకు ఫోన్ నుంచి పక్కన మా అమ్మాయి పెళ్లికి రావాలి ఆయన వచ్చే టైంలో ఏలూరులో ఏదో వాటర్ బాటిల్ ఏదో కలుషితం వాటర్ అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన నుంచి ఆయన పథకం చూతరాదు వాళ్ళ శిష్యుడు కూతురు పెళ్లికి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా స్పీచ్ లో మాట్లాడేసాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమి చనిపోయిన చూస్తా ఏలూరు పలకరింతగా వస్తలేదు,
వాళ్ళ శిష్యుడు వాళ్ళ ఎమ్మెల్యే కూతురు పెళ్లికి వెళ్తాడు అని అంటాడు. ఆయన ఎవరో చల్లించిన నాతో మాట్లాడి అబ్బాయి వెంకటరావు ఉంది, నేను తనకు వచ్చి కలుగుతాను, అది తనకు వస్తుంది అని చెప్పి జరిగింది. అంతేగానే ఎప్పుడు ఫోన్ సార్ కొవ్వూరులో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇప్పుడు గతంలో అంటే టోటల్ గా ఓడి చెప్పుకోవాలి. గోపాలపురంలో నేను తిరిగి వెళ్ళాను కాబట్టి అక్కడ జనం తక్కువ. అక్కడ కాన్స్టిట్యూన్స్ కూడా 143 గ్రామాలు, అక్కడ 43 గ్రామాలు. మంచి 80 పంచాయతీలు 80 పంచాయతీలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ 43 పంచాయతీలు మున్సిపల్. అంటే చాలా తక్కువ కదా. ఇన్సూరెన్స్ గా అవి కూడా చిన్న చిన్న ఏది వెళ్ళినా దేవతలో ఉంది 13-12 ఏళ్ళు ఓటింగ్. ఎన్న కూడా 7,000 ప్రతిదీ 7,000, 8,000, 6,000 మేజర్ పంచాయతీ. అక్కడ మేజర్ పంచాయతీ అనేది లేదు. అక్కడ ఒకటే నేను శాఖలో తప్పితేనే అలవారు పెట్టడం దుమ్మేలు 3 ఉన్నాయి కదా. ఆ ప్రకారం ఇక్కడ ఏదో అంటే హ్యామ్లెట్ నుంచో అది నుంచో సుమారుగా